యేసన్న గారికి 10 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వయసు వరకు 7 సంవత్సరాలు నెల్లూరు నడి బజార్లలో రక్తం గక్కుతూ మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ నెల్లూరు నడి బజార్లలో తిరుగుతూ అడుక్కు తినడం చేతగాక, ఇల్లు ఎక్కడో గుర్తులేక, మతిస్థిమితం లేక హోటల్ దగ్గరికి వెళ్ళి ఎంగిలిస్తలు పడిపోయింటే ఆ ఎంగిలిస్తలు తింటా ఉంటే పందులో ప్రక్కన కుక్కలో ప్రక్కన తింటాడు, వాటితో కూర్చొని పందులతో పాటు తిండి తింటుండేవాడు. ఇక ఆయన్ని చూసిన వాళ్ళందరూ సొంత రైస్ మిల్లు ఉన్నాయి, సన్నాలు మొలగలుకలు పండే పొలాలు ఉన్నాయి, ఆమంచెరల దగ్గర నిమ్మ తోటలు ఉన్నాయి. వీడికేమి కర్మరా, వాళ్ళ తాత ముత్తాతలు పూనకాలు వచ్చినప్పుడు, తిరణాలు జరిగినప్పుడు బ్రతికున్న మేకపోతులు గొంతు కొరికి పచ్చి రక్తం తాగేవాళ్ళు. వాళ్ళ తాత ముత్తాతలు తాగిన రక్తం వీడు కక్కుతున్నాడు రా, వీడి కర్మరా. రక్షించబడిన తర్వాత సేవకు వచ్చాక ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ప్రతివాడు కర్మ 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 అన్నాడు, కానీ కర్మకాండలో నుంచి విడుదల కలుగు చేసే కరుణామూర్తి యేసు క్రీస్తున్నాడన్న సంగతి ఎవడు చెప్పలేదు. యేసు క్రీస్తు ఎవరో తెలుసా? కర్మకాండలో నుంచి మనిషిని విడుదల కలుగు చేయగలిగిన కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు నా యేసు క్రీస్తు.